హలో ఎవ్రీవన్, నేను దీపికాని. ఈ రోజు నేను ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా కండెన్స్ మిల్క్ తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. 2 కప్స్ మిల్క్కి మనకు 1 కప్ షుగర్ అనేది కావాలి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అనమాట. మనం లో ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మిల్క్ మనం ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది అండ్ లమ్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనం ఇట్లాగా ఈ మిల్క్ అనేది మనం 2 కప్స్ వేసుకున్నాం కదా, ఇది 1/4 కప్ వచ్చేలాగా మనం కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ తిక్కుగా కూడా వచ్చేలాగా చేసుకోకూడదు. ఎక్కువ తిక్కు చేసుకుంటే ఏంటంటే వన్స్ ఇది కూల్ అయ్యాక గట్టిగా అయిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలనేది. అండ్ ఇక్కడ చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది మంచిగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇందులో మనం ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. మనం నార్మల్ కండెన్స్ మిల్క్ కేక్స్లోకి ఇంకా స్వీట్స్ చాయ్లోకి కూడా వేసుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా తినొచ్చు అనమాట కండెన్స్ మిల్క్ అనేది. అండ్ ఇక్కడ నేను ఇది 5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. అది మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.